ట్రైన్ చేసిన అశోక్ సార్ కూడా ఉన్నారు. ఈ విషయంలో ఆయన ముందు నుంచి కూడా పోరాటాలు చేస్తున్నారు. అశోక్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ అశోక్ సార్, ఇప్పుడు హైకోర్టు తీసుకున్న తీర్పుని ఏ రకంగా చూస్తున్నారు? మీరు ముందు నుంచి కూడా ఈ గ్రూప్ 1 విషయంలో ముందుండి స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి కూడా మీరు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు తీసుకున్న హైకోర్టు నిర్ణయం పైన మీరు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైంది అని స్పష్టంగా ఈ తీర్పు ద్వారా అర్థమవుతుంది. నేను మొదటి నుంచి 2 ఆరోపణలు ప్రధానంగా చేశాను. చెప్పండి. 2 ప్రధానంగా ఆరోపణలు 2 చేశాను మేడం. నేను ఒకటి, వాల్యుయేషన్ లో గందరగోళం జరిగింది. జేఎల్స్ గా ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ ద్వారా డిఎల్ గా పొందిన వాళ్లతోని పేపర్ వాల్యుయేషన్ చేయించారు. ఎక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనే వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేయలేదు. పైగా జేఎల్స్ అనే వాళ్ళందరూ కూడా తెలుగు మీడియానికి సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దారు. సరిగా అర్థం కాని కారణంగా అందమైన రైటింగ్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇక్కడ మార్కులు వేశారు. దీని కారణంగా సమర్థత స్పష్టంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ సెలెక్ట్ కాలేదు. కేవలం అందంగా రైటింగ్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. రెండవది, క్రీమ్ పోస్టులు మొత్తం కూడా అమ్ముకున్నారని కూడా నేను దీనిపైన ఆరోపణ చేశాను. అది కూడా వాస్తవము. కానీ కోర్టు తీర్పు కేవలం రీవాల్యుయేషన్ చేయండి, 8 నెలల్లోగా ఫలితాలు ఇవ్వండి అని స్పష్టంగా చెప్పింది. కానీ ఇది మాకు సంతోషకరమైన తీర్పు కాదు. మేమేమంటున్నామంటే రీవాల్యుయేషన్ ద్వారా కూడా మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ పాత ముచ్చటే పాడుతుంది. మళ్ళీ మేము రీవాల్యుయేషన్ చేసినామని పాత అభ్యర్థులను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మేము కోరుకునేది ఏంటంటే రీవాల్యుయేషన్ వల్ల పెద్దగా న్యాయం జరగదు, రీ ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకంటే ఇలా అమ్ముకున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. కంప్లీట్ గా రీవాల్యుయేషన్ పద్ధతి ప్రకారం కనుక జరిగితే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మొదటిసారి పెట్టారు, రెండోసారి పెట్టారు, మూడోసారి పెట్టారు. ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినట్టు సందర్భం లేదు. కనీసం వాళ్ళు బయోమెట్రిక్ కూడా సరిగా నిర్వహించలేని ఒక పరిస్థితి. వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము కంప్లీట్ గా ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటుంది. కానీ ఎక్కడ కూడా ప్రక్షాళన చేయలేదండి. కేవలం చైర్మన్ సభ్యులు మాత్రమే మారారు తప్ప దాంట్లో ఒక సిబ్బంది కూడా మారవలేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు అట్లనే ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు అట్లనే ఉన్నారు. న్యాయం చేయడానికి అవకాశం లేదు. మొత్తం మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ తీర్పు ద్వారా ఏమర్థమైందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని ద్వారా పూర్తిగా విఫలమైంది. కాబట్టి మేము తీర్పుని స్వాగతిస్తున్నాం. కానీ తీర్పు మాత్రం నిరుద్యోగులందరికీ సంతోషం అంటే కాదు. ఎందుకంటే జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓపెన్ కోటాలోకి రాకుండా అడ్డుకున్న సందర్భం కనపడింది. కాబట్టి పాత జీవో ప్రకారమే మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ విషయం పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నా పైన ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసేసింది. అంటే వాళ్ళు వేసిన తప్పుడు కేసు అని రుజువైంది. నేను మళ్ళీ ఇప్పుడు అవసరమైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ పైన నేను పరువు నష్టం దావా కేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోగా మాలాంటి కొట్లాడిన వాళ్ళ పైన బేగం బజార్ లో కేసు పెట్టడం, సిటీ సివిల్ కోర్టుకి వెళ్లి నోటీసులు పంపడం, ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసు వేయడం, ఇవన్నీ కూడా చేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి అవినీతిలో కూరుకుపోయింది, 2 వాళ్ళక్కడ సరి అయిన సిబ్బంది లేదు, 3వది వాల్యుయేషన్ సరిగా చేయలేదు, నియమ నిబంధనలు పాటించలేదు. ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అడుగున ఉల్లంఘనకు పాల్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ద్వారా సరైన బాధితులకు న్యాయం జరుగుద్ది అంటే జరగదు. మళ్ళీ కంప్లీట్ గా రీ ఎగ్జామ్ పెట్టాలి. జియో నెంబర్ 55 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయ్యే విధంగా మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా నిర్వహించాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. అంటే మీరేమో ఏదైతే ఖచ్చితంగా ఈ విషయంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఇందాక మనము ఏదైతే కొంతమంది అభ్యర్థులతో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కూడా గ్రూప్ 1 పరీక్షలు కాదు, ఓన్లీ మేము రీవాల్యుయేషన్ గురించి అడుగుతున్నా, అది కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి కొందరు అభ్యర్థుల అభిప్రాయం. దానికి ఏమంటారు మరి? అంటే మేడం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ నిర్వహణలోనే సరిగా వాళ్ళ నియమ నిబంధనలు పాటించలేదు. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు వాళ్ళ పేపర్ రీవాల్యుయేషన్ చేయడం అనేది కొంత 50% అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీ పరిస్థితుల్లోనే జీవోని మార్చి గందరగోళం చేశారు.
కాబట్టి మళ్ళీ నాకు తెలిసి టీఎస్పీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్ పోతుంది, అక్కడ నుంచి సుప్రీంకోర్టు పోతుంది. ఈ ప్రాసెస్ గందరగోళం మళ్ళీ ఒక 5-6 నెలలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగుల తరపున తెలుగు మీడియం వాళ్ళకి అసలు ఒక్కరిని కూడా అంటే కేవలం 9.95% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు పూర్తిగా న్యాయం చేయడానికి అవకాశం ఉందంటే అవకాశం కనబడతలేదు. కాబట్టి వాళ్ళు నిక్కచ్చిగా పర్ఫెక్ట్ గా పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీ స్థాయి ఉన్నటువంటి ప్రొఫెసర్ల ద్వారా, యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ లేరండి. ఫస్ట్ యూనివర్సిటీలో కూడా పనిచేసే వాళ్ళంతా కూడా కాంట్రాక్టింగ్ డైలీ వేజ్ మీద పనిచేసే ప్రొఫెసర్లే లేరు. మరి ప్రొఫెసర్ లేనప్పుడు వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ సరిగైన రీతిలో నిర్వహిస్తారన్న నమ్మకం మాకైతే కుదరడం లేదు. మళ్ళీ పాత వాళ్ళకే మళ్ళీ ఎగ్జామ్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. బట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పేపర్ వాల్యుయేషన్ జరిగితే కొంత న్యాయం చేయడానికి అవకాశం. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేకుండా పోయింది. నేను కొట్లాడితే నాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేసినా కూడా అది పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను మేడం. అంటే ఒకటి అశోక్ సార్,